ఇక ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమాలు, అవినీతి, దౌర్భాగ్యపడి పరిస్థితి నెలకొల్పుతున్నారు. ఈ యొక్క అమ్మ ఛానల్ మీద, ఆ ఛానల్ మా యొక్క బీజేపీ గురించి ప్రజల ముందుకు తీసుకుపోతున్నటువంటి అంశాలన్నిటిపైన అమ్మ ఛానల్ మీద బాగా వ్యతిరేకత చూపించి ఆ ఛానల్ మీద విలేకరుల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము. ఇదేగా ఈ ఛానలే కాదు, ఏదైతే బీజేపీకి మద్దతు ఉన్న ఛానల్ ఏవైనా కానీ, అంటే వాళ్ళ అక్రమాలను, వాళ్ళ అవినీతిని, వాళ్ళ కుటుంబ పాలన ప్రజలకు చెప్పేటువంటి ఛానళ్లను వాళ్ళు మీద కేసులు పెట్టడం కానీ, విలేకరులను జైలుకు పంపడం కానీ, వాళ్ళ ఆఫీసును ధ్వంసం చేయడం కానీ జరుగుతూ ఉంది. అంటే ఈ 70 ఏళ్ల పరిపాలనలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి మారిపోయారు. అటు తెలుగుదేశం ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, ఇతర ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఎక్కడున్నా, ఏ ఛానల్ ఉన్నా ప్రజల ముందుకు తీసుకుపోయే సమస్యలపైన తీసుకుపోయిండ్రు. ఎక్కడ కూడా విలేకరుల పైన, ఛానళ్ల పైన ఎలాంటి దుర్మార్గమైన చర్య తీసుకోలేదు. వాళ్ళ ఛానల్ వాళ్ళు నడుపుకుంటున్నారని చెప్పేసి గత ప్రభుత్వాలు అందరినీ ఆదరించింది, అన్ని ఛానల్ ఆదరించారు. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళ తొత్తులున్న ఛానళ్లు తప్ప వేరే ఛానల్ ఏది చేసినా వాళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళ ఆఫీసు ధ్వంసం చేయడము, ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. ఇది మంచి చర్య కాదు. దీన్ని అరికట్టకపోతే ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వము ఏ విధంగా ప్రవర్తిస్తున్నది, ఏమిని హామీలు నెరవేరుస్తలేదు, ఏమి ఈ ఛానళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నదో కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. కనుక తస్మత్ జాగ్రత్త. ఏదైనా ఛానల్ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలను గురించి కానీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను చెప్తారు తప్ప ఎవరికి ప్రభుత్వం మీద ఏ ఛానల్ కోపం ఉండదు. కానీ ప్రత్యేకంగా మా ఛానళ్ల మీద, అమ్మ ఛానల్ అనుకోండి, ఇంకా వెలుగు ఛానల్ అనుకోండి, ఈట మీద బాగా ఇబ్బంది పెట్టి మరి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి పంపడం మంచి చర్య కాదు. ఆదిలాబాద్ జిల్లాల ఒక బడుగు బలిగిన వర్గాల వ్యక్తి అని ఆదరించి మంత్రి చేసినటువంటి జోగురామన్న మరి అన్ని చూసి వచ్చినటువంటి ఆయన మరి ఇటువంటి ఛానళ్ల మీద దౌర్జన్యం చేయడం సబబు కాదు. ఈ అమ్మ ఛానల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. దయచేసి నీవన్నీ తెలిసినోడవు, ఒక బడుగు బలైన బిడ్డవు, నీకు సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు తెలుసు కనుక మరి మీరు గమనించి ఇటువంటి ఛానళ్ల మీద, ప్రజలను తీసుకునే ఛానల్ మీద మీరు వ్యతిరేకత చేయొద్దు. మీరు వ్యతిరేకత చేస్తే బాగుండదు. అక్కడ ఉన్న ప్రజలు కూడా మీకు మరి రేపు 2023లో మేము ఫలితాన్ని గుర్తించి మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని ఆదరించే సమస్య ఉండదు కనుక దయచేసి మీరు ఒక బడుగు బలిగిన వ్యక్తి కనుక మీరు ఇటువంటి ఛానళ్ల మీద మీరు ఎలాంటి కేసులు పెట్టకుండా, వాళ్ళని దూరం పెట్టకుండా చూడాలని జోగురామన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ జోగురామన్న గారు నిజాన్ని నిష్పక్షపాతంగా తెలియజేస్తున్నటువంటి అమ్మా న్యూస్ పై కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్న దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించినట్టే. ఈ పత్రికలకు, ఛానళ్లకు స్వేచ్ఛ ఉంది. వాళ్ళు దేనైనా కూడా నిజాలను బయటకు పెట్టొచ్చు. దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. దానికి జవాబు చెప్పాలి, కౌంటర్ ఉండాలి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి తప్ప దాడి చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మాత్రం చాలా తప్పది. పత్రికా స్వేచ్ఛ హరించినట్టే. దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఖండిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఇవాళ జర్నలిస్టులు ఏమైనా వాస్తవాలు బయటికి తెస్తుంటే కూడా ఇలా అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ మీద అమానుషంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, త్వరలోనే మీ అంతు చూసే రోజులు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జర్నలిస్టులు కొందరు వాళ్ళు గారు ఇలా ప్రపంచంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యం. ఏ విషయం ఉన్నా వాళ్ళు వెలికి తీసి సమాజానికి పంపిస్తారు కాబట్టి వాళ్ళ మీద అవాకులు చవాకులు, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఇలా ప్రతి దాడులు జరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకొని, నిక్కచ్చిగా నిజం తెలుసుకొని జర్నలిస్టులను గౌరవించాల్సిన బాధ్యత సర్వ సమాజం ఉంది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము కూడా జర్నలిస్టులకు అండగా ఉంటాం. ఏ కార్యక్రమాలను తీసుకొని మీకు అండగా ఉంటాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగురామన్న చేసేందుకు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిన్న మొన్న 2-3 రోజులలో చూస్తున్నాం, అమ్మ న్యూస్ ఛానల్ మీద కూడా దాడులు జరుగుతుంటే అది సహించలేదు. ముక్తకంటగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మానుకోకపోతే, అటువంటి అవాకులు చవాకులు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుంది. మా కార్యాచరణ తీసుకుంటుంది. అమ్మ న్యూస్ కు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నమస్తే. ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకలని అణచివేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న సామాన్యులని, ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుకలని, ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలని ఈ విధంగా అణచివేయడం. మొన్న మధ్య జర్నలిస్ట్ రఘుని, తీన్మార్ మల్లన్ని అరెస్ట్ చేసినట్టే ఈరోజు ప్రశ్నించడం ఘోరం. మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా జోగు రామన్న గారిని వారి యొక్క అవినీతి చిత్తాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ప్రజలకు తీసుకొచ్చినందుకు వారిపైన కేసులు పెట్టడం గర్హనీయం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం, మీ మీద వచ్చిన వార్తలపై మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి తప్ప మీ మీద కంప్లైంట్ చేస్తే, మీ మీద విమర్శిస్తే అరెస్ట్ చేయడం, భయానక వాతావరణం సృష్టించడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, లేదంటే ప్రభుత్వం నుంచి దిగిపోవాలని చెప్పేసి నేను ఘాటుగా హెచ్చరిస్తున్నాను.